ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఉదహరిస్తూ మాట్లాడారో దాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిబిఐకి నియమించింది. సిట్టు మీరేసిన సిట్టు కలిపి ఒక రిపోర్టును తయారు చేసి ప్రజల ముందు, ప్రభుత్వం ముందు, కోర్టు ముందు పెడితే దాన్ని ఈరోజు మీరు విశ్వసించలేక మేము అడుగుతా ఉన్నాం. ఆ మీరేసిన సిట్టు మీ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ అత్యున్నత న్యాయస్థానం వేసిన ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఉందో దాన్ని మీరు జీర్ణించుకోలేక ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీరు తీసుకొచ్చింది కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రిపోర్ట్ మొత్తం మీరు చదివి మీరు ఆ తర్వాత మాట్లాడి ఉండాల్సింది. కానీ రిపోర్ట్ వచ్చిందో లేదో మళ్ళీ మీరు పక్కన వేరే చోటుకి వెళ్ళి బహిరంగ సభలో ఆ ఒక్క దేవస్థానం ప్రసాదంలోనే కాదు ఈ రాష్ట్రంలో అన్ని గుళ్ళల్లో దేవస్థానాల్లో ప్రసాదాలు కల్తీ జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడారంటే మీ వయసుకి కానీ మీ అనుభవానికి కానీ ఇది తగునానని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం ఎందుకంటే ఇది కేవలం 331 రూపాయలు నెయ్యి కేజీ ఉన్నదాన్ని 658 రూపాయల రేటు పెంచుకోవడం కోసం ఈరోజు మీరు ఎక్కడ దొరికిపోతామో అనే భయపడి ఈరోజు ఈ లడ్డు ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పి ఒక నిరాధారమైన ఆరోపణని మీరు ముందుకు తీసుకురావడం జరిగింది. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరుపతి ప్రసాదం మీద ఇంతవరకు ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందు ల్యాబ్ టెస్ట్ చేయించుకొని వస్తారు, మళ్ళీ కింద తిరుపతిలో కూడా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రసాదాలు తయారు చేయడం పైకి నెయ్యి వెళ్తుందని మీకు అందరికీ తెలుసు. మీరు మా ఇంటి దైవం, మా కులదైవం అని చెప్పి మీరు నీతులు చెప్పే మీరు చెప్పులు వేసుకొని ఈరోజు పూజా కార్యక్రమాలు దేవుడి ఫోటోలు పట్టుకొని తిరిగే మీరు ఈరోజు హౌస్లో మేము చెప్పులు వేసుకొని దేవుడి ఫోటో పట్టుకోమని చెప్పి ఈ అసత్యారోపణలు చేస్తున్న ఈ లోకేష్ కానీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పక్కన వంత పాడుతూ మేము పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నాం, అదిగో పిల్లి అని చంద్రబాబు అంటే నువ్వు అదిగో పులి అంటావా పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నావు. నువ్వు ఏది ఆలోచన చేయకుండా ఆయన చెప్పాడో లేదో నువ్వు వెళ్ళి మెట్లు కడగటం ఏంది డ్రామాలను అడుగుతా ఉన్నాం మేము. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే రండి, రాజకీయాలు చేయండి. కానీ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ప్రసాదాన్ని కోట్ల మంది భారతీయుల మనోభావాలే కాకుండా ప్రపంచంలో ఉండే భక్తుల మనోభావాలు అందరి మనోభావాలు దెబ్బతీసి మీరు ఈరోజు ఈ ఒక్క వెంకటేశ్వర స్వామి గుడే కాకుండా అన్ని ప్రసాదాలు అన్ని గుళ్ళలో కల్తీ జరిగిందని చెప్పి మీరు మాట్లాడడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దీని మీద ఇప్పటికే భగవంతుడు నిజం ఉంటుంది కాబట్టి, ధర్మం గెలుస్తుంది కాబట్టి ఈరోజు మీ నిజ స్వరూపం మొత్తం బయటకు వచ్చింది. 14-19 మధ్యకాలంలో మీరు చేసిన దుర్మార్గాలన్నీ ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లో వచ్చినాయి. మీరు దానికి ఏం సమాధానం చెప్తారో మేము అడుగుతా ఉన్నాం. మీరు తిరుపతికి లడ్డు తయారు చేయడానికి నెయ్యి కొన్నారు, మళ్ళీ నెయ్యితో తయారు చేసిన లడ్డు మీద పోతు పోయడానికి ఇంకొక లడ్డు ఎట్లా కొన్నారు 2018లో మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇందాపూర్ డైరీ మీ అనుబంధ సంస్థ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మీరు అమ్ముతున్నారు. ఈరోజు 331 రూపాయల కిలో ఉన్న నెయ్యి 658 రూపాయలు అమ్ముకోవడానికి తప్ప ఈరోజు మీరు దేవుడిని వాడుకున్నారు. దేవుడు ప్రతిష్ట అప్రతిష్ట పాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ కూటమి పెద్దలు మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నేతలు కూడా మీరు తిరుపతి అలిపిరి మెట్ల కాడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్తే తప్ప మీ పాపం పోదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేమందరం కూడా, నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంతమంది మాట్లాడారు కదా అక్కడ, ఈరోజు అడుగుతా ఉన్నా, మేము కానీ సభలో దేవుడి ఫోటో చెప్పులు వేసుకుని కానీ ఎవరైనా వెళ్ళినట్టు తెలిస్తే చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళందరూ కూడా మీరు రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడి విషయంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలు పెరిగి పుట్టలుగా పాపాలు అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ హౌస్లో కూడా మీరు కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, మొత్తం సాక్షాత్తు బట్టి మా మీద ఆరోపణలు చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం దేవుడిని ఎవరు రాజకీయాలు వాడుకుంటున్నారు, ఎవరు ఇక్కడ అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఈ రకంగా తయారై మీ పాపాలు బయటకు వస్తేనేది ఒకటి ఉద్దేశం. రెండోది, బడ్జెట్లో మీరు ఇచ్చిన అబద్ధపు హామీలను ఎక్కడ నిలదీస్తుందో ప్రతిపక్షం అని చెప్పి భయపడి ఈరోజు మీరు తప్పించుకొని పారిపోవడానికి కూడా దేవుడినే వాడుకుంటున్నారని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే రండి, బడ్జెట్ మీద చర్చకి రండి. 60 నెలలు మీకు ఇచ్చిన కాలంలో 20 నెలల్లో 3,32,000 కోట్ల అప్పులు తెస్తే మిగతా 40 నెలల కాలంలో మిగతా తెస్తే మొత్తం 10 లక్షల కోట్ల అప్పులు తీసుగా మీరు ప్రభుత్వం పోతుంది. బడ్జెట్లో చూపిలా మీరు అప్పులు. ఇవన్నీ బయటకు వస్తాయని అక్కడ వెంకటేశ్వర స్వామిని మీ ఆదాయం కోసం వాడుకున్నారు, ఇక్కడ మీ పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈరోజు దేవుడిని ఇలా సభలో కూడా దేవుడిని అవమానించే పరిస్థితి మీరు వచ్చి తిరిగి మా మీద నిందలేసే పరిస్థితి వస్తూ ఉంది. అన్నీ కూడా
మనం ఎన్ని మాటలు మాట్లాడినా పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు. అన్నిటికీ శిక్ష తప్పదు, మీరు తప్పని అనుభవిస్తారని చెప్పి సందర్భం